హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 101లో ఏం జరిగింది, సో దాంతో పాటు ఓటింగ్ పోల్స్ కూడా మాట్లాడుకుందాం. ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు లీస్ట్లో ఉన్నారో, ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ ఒక లైక్ కానీ నాకు కానీ నా ఛానల్ కానీ బిల్డ్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను అనమాట. తప్పకుండా సపోర్ట్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 101లో ఏం జరిగిందనే దాని గురించి చెప్తా ఫస్ట్, తర్వాత ఓటింగ్ అనాలిసిస్కి వెళ్దాం. ఎపిసోడ్ 101 ఇంకా లాస్ట్ వీక్ కాబట్టి జరిగిన టాస్క్లు ఏవైతే ఎంటైర్ సీజన్ మొత్తం మీద హైలైట్ అయిన టాస్క్లు ఏవైతే ఉంటాయో ఆ టాస్క్లు నడుస్తాయి అనమాట. సో అవి మళ్ళీ రిపీట్గా పెడతారు. ఏదో వాళ్ళకి నచ్చిన ఫుడ్ అవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన పర్సన్స్ దగ్గర నుంచి వీడియో మెసేజ్ అవ్వచ్చు, ఒక ఫోటో అవ్వచ్చు, ఇలాంటివన్నీ వస్తుంటాయి అనమాట. సో కొంచెం ఇదంతా ఫన్ వేలో వెళ్తుంది. బట్ ఈ ఫన్ను కూడా డిమాండ్ పవన్ ఎంత సీరియస్గా తీసుకున్నాడు అనేది సందర్భాన్ని బట్టి మనం చెప్తాం. సో తీసుకున్నట్లయితే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అంటే లాస్ట్ టాస్క్ అనమాట, ఆ డేకి లాస్ట్ టాస్క్ వచ్చేసరికి ఆ బెలూన్ టాస్క్ ఉంది కదా, ఏదైతే రితు చౌదరి అండ్ డిమ్మన్ పను వీళ్ళిద్దరు ఫౌల్ గేమ్ ఆడారు, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఫౌల్ గేమ్ ఆడారు అని ఏదైతే కాంట్రవర్సీ నడిచిందో ఆ గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. దానికంటే ముందు ఎవరెవరు వెళ్ళాలనే దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఇక్కడ డిమ్మన్ పవన్ నేను వెళ్ళాలనేసి ఖచ్చితంగా చెప్తాడనమాట మనోడు. స్టార్టింగ్ లో ఎంత గట్టిగా అడగలేదు కానీ ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత అడుగుతున్నాడు, నేను గేమ్ ఆడతాను, నేను గేమ్ ఆడాలి, నన్ను పక్కన పెట్టొద్దు, అది ఇది అనేసి రీజన్స్ కూడా చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఆ డిస్కషన్స్ అవి ఇవి మొత్తం అంతా నడిచిన తర్వాత ఫైనల్గా తీసుకున్నట్లయితే డిమాండ్ పవన్ సంచాలకులు అయ్యారు ఈ టాస్క్. సో మనోడు పాయింట్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ప్రతిసారి అంటే 2-3 నామినేషన్లు కూడా అలాగే పడినాయి. మనోడు టాస్క్లు ఆడట్లేదు, పెర్ఫార్మెన్స్ ఏం లేదు, అది ఇది అనేసి మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించవచ్చు. బయటికి వెళ్ళిన తర్వాత కూడా సో మీరు టాస్క్లు ఆడలేదు కదా అది ఇది అని చెప్తారేమోననేసి ఇప్పుడైతే టాస్క్లు గట్టిగా ఆడుతున్నాడు. గట్టిగా ఆడటమే కాదు, ఒక చిరుత పులిలా కదులుతున్నాడు, చిరుత పులిలాగానే గేమ్ ఆడి గెలుస్తున్నాడు అనమాట. ఏంటి అనేది మాట్లాడదాం. సో ఈ టాస్క్ బెలూన్ టాస్క్, ఇది చాలా కష్టం అండి ఆడటం. అందరు ఈజీ అనుకుంటారు కానీ బట్ తనుజ అండ్ కళ్యాణ్ అయితే కొంచెం బాగా ఆడారు. కళ్యాణ్ కొంచెం ఒక 30-40 సెకండ్స్ అయితే బెలూన్ నిలబెట్టడానికి ట్రై చేశారు. ఇటు సంజన ఇమ్మాన్యుల్ అయితే పెద్దగా అనిపించలేదు. 3 బెలూన్స్ పగిలిపోయినాయి. ముందు వాళ్ళ బెలూన్స్ అంటే ఇమ్మాన్యుల్ అండ్ సంజన గారి 3 బెలూన్స్ ముందే పగిలిపోయినాయి. లాస్ట్ వచ్చేసరికి తనుజ గారి బెలూన్ పగిలిపోయింది అనమాట. డిమాండ్ పవన్ వచ్చేసరికి కళ్యాణ్ అండ్ తనుజాను వీళ్ళిద్దరిని విన్ చేశాడు అనమాట. ఇక్కడ బయట నడుస్తున్న ఒక కాంట్రవర్సీ ఏంటంటే డిమాండ్ కావాలనే అక్కడికి ఇమ్మాన్యుల్ గెలిచుంటే 2 స్టార్లు వచ్చాయి, ఇద్దరి మధ్య టై అయ్యేది. సో బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇమ్మాన్యుల్కి వెళ్తుంది ఓటింగ్ ప్రకారం. అందుకే వాంటెడ్గా డిమాండ్ పవన్ తనుజ వాళ్ళకి విన్ ఇచ్చాడు అది ఇది అని అనుకుంటారు కానీ బట్ మీరు వీడియో చూసుకున్నట్లయితే క్లారిటీగా అక్కడ తనుజ వాళ్ళది లాస్ట్ వరకు వచ్చిందనమాట. అంటే లాస్ట్ ఇమ్మాన్యుల్తో పోల్చుకుంటే లాస్ట్ పగిలింది అనమాట బెలూన్. సో అది నాకు ఫెయిర్ డెసిషన్ అనిపించింది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ రోజు మొత్తం మీద చూసుకున్నట్లయితే డబుల్ స్టార్ వచ్చింది డిమాండ్ పవన్. సో డిమాండ్ పవన్ కాబట్టి ప్లేయర్ ఆఫ్ ది డేకు కింద ఒక వీడియో సందేశం అయితే వస్తుంది, వాళ్ళ బ్రదర్ వీడియో వస్తుంది. వాళ్ళ బ్రదర్ అయితే చాలా చక్కగా మాట్లాడారు, నీట్గా మాట్లాడారు. సో డిమాండ్ గురించి చెప్పారు. అగ్ని పరీక్ష నుండి వచ్చావు కదా, అగ్ని పరీక్ష నుండి మెయిన్ ఎపిసోడ్ అంటే బిగ్ బాస్కి వచ్చినప్పుడు చాలా మంది నిన్ను వితన్ ఎందుకు పంపించారా హౌస్ లోకి, వేస్ట్ కంటెండర్, సో ఓన్లీ బంధాల మీద నడుస్తున్నారు, ఆ లవ్ ట్రాక్ మీద నడుస్తున్నారని ఎవరెవరు అన్నారు వాళ్ళందరికీ గట్టిగా ఇచ్చి పడేసావు, నువ్వు టాప్ 5కి వచ్చావు, దాంతో పాటు విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా, గట్టిగా ట్రై చేయి అది ఇది అని చెప్పాడు అనమాట. సో ఇక్కడ ఓవరాల్ గా మనం ఆ వీడియో సందేశం చూసుకున్నట్లయితే నాకేమనిపించిందంటే విన్ అయ్యే ఛాన్సెస్ లేవు కానీ అట్లీస్ట్ మనీ అయినా గ్రాప్ చేసుకో అన్న పాయింటే అర్థమైంది అనమాట. దాంతోపాటు బయట ఎవరైతే డిమాండ్ నెగిటివ్ చేశారో ఆ పాయింట్స్ కూడా యాడ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఇలా అనుకున్నారు, నువ్వు వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేసావని కూడా చెప్పాడు అనమాట. సో మంచి సందేశం డిమాండ్. నెక్స్ట్ డే వచ్చేసరికి మార్నింగ్ వచ్చేసరికి సాంగ్ వస్తుంది, సాంగ్ తర్వాత మళ్ళీ టాస్క్. సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే ఇది మొత్తం ఓవరాల్గా మొత్తం ఈ వీక్లన్నీ జరిగిన టాస్క్లే మళ్ళీ రిపీటెడ్గా పెడతారనమాట. చూడాలి ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసరికి పిక్ ద బోన్ అనేది టాస్క్ అనమాట. ఏదైతే ఆ రోజు తనుజాకు సుమన్ శెట్టికి మధ్య జరిగిన సుమన్ శెట్టి వీళ్ళకి మధ్యలో జరిగింది కదా ఒక టాస్క్, అది అనమాట. ఇందులో 4 పాల్గొంటారు. సో ఆ 4 ఎవరు అనేది డిసైడ్ అవ్వాలా. తనుజ అయితే పక్కన ఉండింది. సో మిగతా 2 అయితే డిమాండ్, కళ్యాణ్
ఇమ్మాన్యుయల్ అండ్ సంజన వీళ్ళు నలుగురు అయితే ఆడారు ఈ గేమ్. ఇక్కడ మీకు ఒక పాయింట్ ఏం చెప్పాలంటే, ఆ టాస్క్ ఆడడం చాలా కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఆ రోప్స్ ఉంటాయి కదా, రోప్స్ నుండి కింద నుంచి పాకుంటూ రావడం, తర్వాత చెక్కలలో నుంచి కర్రలు ఉంటాయి కదా బాక్సెస్ లో, ఒకదానమ్మటి కాలు పెట్టుకుంటూ రావడం, అది చాలా చాలా అంటే కష్టం. బట్ డీమాన్ పవన్, కళ్యాణ్ పడాల్ అయితే చాలా చాలా బాగా ఆడారు. అల్టిమేట్ గా వాళ్ళిద్దరు టై అయ్యారు. టై అయిన తర్వాత ఇద్దరికి కలిపి ఒక టాస్క్ అయితే నడిచింది. అంటే సేమ్ అదే టాస్క్ రిపీట్ అనమాట. ఇద్దరు కలిపి నడిచింది ఒకటి. దాంట్లో డిమాండ్ పవన్ కూడా గెలిచాడు. డిమాండ్ పవన్ దూకి పట్టుకున్నాడు, కళ్యాణ్ కూడా ట్రై చేశాడు కానీ బట్ అక్కడ డిమాండ్ పవన్ ఫాస్ట్ గా ఉన్నాడు కాబట్టి అయిపోయింది. ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే డిమాండ్ పవన్ ఫౌల్ గేమ్ ఆడాడు అది ఇది అంటున్నారు. కానీ ఎందుకురా ఆయన ఆల్రెడీ లాస్ట్ వీక్ వచ్చాం, ఎందుకు దాన్ని ఫౌల్ గేమా బెటర్ గేమా ఇవన్నీ ఎందుకు, అవసరం లేదు కదా. లాస్ట్కి వచ్చారు, వదిలేయండి, మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కోట్ వేసుకొని వాళ్ళు వదిలేయండి అనిపించింది అనమాట. బట్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను, ఇద్దరు కాలు దెబ్బ తగిలింది, కళ్యాణ్ పడాలకు అండ్ డిమాండ్ పవన్ కు కాళ్ళు దెబ్బ తగిలింది అనమాట. మీరు చూసుకున్నట్లయితే హౌస్ లో ఎవరికైనా దెబ్బ తగిలితే ఫస్ట్ ఉండే పర్సన్ కళ్యాణ్ పడాలా. బట్ ఇక్కడ కళ్యాణ్ పడాలా ఆ చెక్కలలో ఇరుక్కొని కింద పడిపోవడం వల్ల, అంటే ఇరుక్కోవడం అంటే అదే అంటారు కదా, అక్కడ స్ట్రక్ అవడం వల్ల కింద పడిపోయాడు. కాళ్ళు అయితే ఆల్మోస్ట్ బెండ్ అయినట్టు ఆర్ ట్విస్ట్ అయినట్టుగా కనపడింది అనమాట. సంజన గారు అయితే ఫాస్ట్ గా వచ్చి సంజన గారు తను లేపిన విధానం ఏదైతే ఉండిందో అది టూ గుడ్ అనిపించింది. తర్వాత డీమాన్ దగ్గరికి ఇమాన్యుయల్ వచ్చాడు. సో ఓకే సూపర్ అనిపించింది. బట్ కళ్యాణ్ దగ్గరికి తనుజ కానీ ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కింద పడ్డా కానీ అలా చూస్తూ ఉన్నారు. కానీ వచ్చినుంటే బాగుండేది, ఎందుకు వీళ్ళు ఇక్కడ ఇలా బిహేవ్ చేసినారు, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర వాళ్ళు పట్టుకోకపోయినా అట్లీస్ట్ ఆ మూమెంట్ కూడా లేదనమాట వాళ్ళ దగ్గర. సో అలా అనిపించింది. సో లాస్ట్కి వచ్చారు కదా, ఎందుకు ఇలాగ ఉన్నారు అది ఇది అనిపించింది అనమాట. ఓకే వాళ్ళు ఇంకా ఆల్రెడీ కలిసిపోయారు కాబట్టి అంత కామెడీ వెళ్తుంది కాబట్టి మనం దాన్ని పాయింట్అవుట్ చేయడానికి అయితే లేదు. సో ఇలాగైపోయింది. ఈ టాస్క్ లో డిమాండ్ పవన్ గెలిచాడు. సో దీని తర్వాత ఇమ్మాన్యుయల్ కామెడీగా అంటాడు అనమాట, మొత్తం బాడీ మొత్తం పెట్టుకోరా స్టార్స్ అని అది అనేసి. సో అలాగే ఆడాడు గేమ్, చిరుతుపుల్లాగా ఆడాడు డిమాండ్ పవన్. తర్వాత తీసుకున్నట్టయితే ఒక సీన్ ఉందండి, మన ఇమ్మాన్యుయల్ సంజన గారి ఒళ్ళు కాళ్ళు పెట్టుకొని పడుకొని ఉన్న విధానం ఏదైతే ఉందో అసలు ముచ్చటగా అనిపించింది అది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ ఇంకా చిన్న ఆర్టిస్ట్, టీవీ ఆర్టిస్ట్, ఇంకా బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేంత ఆర్టిస్ట్ అయితే కాదు. సంజన గారు ఆల్మోస్ట్ 50 మూవీస్ చేశారు, సెలబ్రిటీ తను, ఆల్రెడీ సొసైటీలో మంచి డబ్బు పలుకుబడి ఉన్న పర్సన్ తను. అలాంటి పర్సన్ ఇమ్మాన్యుయల్ కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని అవి కాళ్ళను ఇలా ఒత్తుతా ఉంటారు కదా. సో కాళ్ళను అలా చేసే విధానం చూసి నాకు టూ గుడ్ అనిపించింది. ఆవిడ అంత సెలబ్రిటీ అయినా కానీ ఇంత సింపుల్గా ఇలా చేసినారేంట్రా బాబు అనిపించింది అనమాట. సో గుడ్ అనిపించింది ఆ సీన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ టాస్క్, ఏదైతే డిమాండ్ పవన్ డీలా పడ్డాడు టాస్క్, అది స్లిప్పర్ ఉంటుంది కదా, స్లిప్పర్ అనేది హైయెస్ట్ ఎంత ఎక్కువ వీలైతే అంత హైట్ లో దాన్ని స్టిక్ చేయాలన్నమాట. సో ఇనీషియల్ గా జరిగిన ఫస్ట్ అంటే నార్మల్ డేస్ లో జరిగిన టాస్క్ లో డిమాండ్ పవన్ డీలా పడ్డాడు కదా. సో ఇక్కడైతే అరిపించాడండి డిమాండ్ పవన్, ఆల్మోస్ట్ 7.5 feet పెట్టాడు ఒక రౌండ్ లో. అయితే టూ గుడ్ అనిపించింది. కళ్యాణ్ కూడా చాలా బాగా ఆడారు. సంజన గారు అయితే ఒక్కటి కూడా వేయలేదు, ఒక్కటి కూడా అందించలేకపోయారు. సో మిగతా వాళ్ళు కూడా ఓకే, ఇమ్మాన్యుయల్ ఒకసారి మిస్ అయింది, తనుజకు ఒకసారి మిస్ అయింది. బట్ కళ్యాణ్ 3 సార్లు పెట్టాడు, 3 సార్లు ఒకటేమో 5.10 6 పెట్టినట్టున్నాడు. తర్వాత డిమాండ్ వచ్చేసరికి 6.4 7.5 అసలు టూ కూడా అనిపించింది మనోడు, అసలు హైలైట్ అసలు. అందుకే అన్నాను కదా చిరుతలాగా ఆడాడు. ఇప్పుడు రియల్ గా నిరూపించుకున్నట్టు అనిపించింది అనమాట. టాస్క్ అంటే డీమన్ అంటే టాస్క్ అని చెప్పుకోవాలా. సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఈ రోజు ఎపిసోడ్ మొత్తం తీసుకున్నట్లయితే తనుజ గారికి ఒక స్టార్ వచ్చింది కదా, అదే మనకు బెలూన్ టాస్క్ లో స్టార్ వచ్చింది కదా, దాని గురించి చెప్పారు. ఆల్రెడీ డిమాండ్ కు వచ్చేసింది కాబట్టి, వీడియో వచ్చేసింది కాబట్టి తనుజ గారి పేరు చెప్పారనమాట. అందులో పెద్ద తేడా ఏం లేదు. తనుజ గారికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటో వచ్చిందండి. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ జరిగింది కదా రీసెంట్ గా, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి సంబంధించిన ఫోటో వచ్చింది. ఈవిడ ఫోటోను యాడ్ చేశారనమాట, అందులో ఫోటోషాప్ చేశారు. సో కొంచెం ఎమోషనల్ బాండ్ కొంచెం ఉంటుంది కదా, కొంచెం అక్కడ పెళ్లికి మిస్ అయ్యాను అదే పాయింట్ ఉంటుంది కదా. సో అందుకని కొంచెం ఎమోషనల్ అయింది, చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది ఆవిడ. సో వీళ్ళు కూడా కొంచెం కామెడీగా నవ్వించడానికి అయితే ట్రై చేస్తారు. ఇది మనకు ఈ ఎపిసోడ్ లో జరిగిందండి. సో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే డిమాండ్ పవన్ చిరుతపులిలాగా ఆడాడు, పవన్ కళ్యాణ్ కూడా బాగా ఆడాడు అనమాట. అందరూ బాగానే ఆడారు. నాకు సీన్ ఒకటి చెప్పాను కదా, సంజన గారిని చూస్తే అసలు
అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఆ సీన్ చూసిన తర్వాత. ఇమ్మాన్యుయల్ కాళ్ళు తన ఒళ్ళో పెట్టుకొని కూర్చున్న విధానం ఏదైతే ఉందో, సో టూ గుడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ 50 సినిమాల పైన బిగ్ స్క్రీన్ మీద చేశారు. దీని ఇంకా చిన్న ఆర్టిస్టే, అలాంటి చిన్న ఆర్టిస్ట్ని కూడా అలా చూస్తున్నారంటే గుడ్ అనిపించింది. ఓకే. తర్వాత తీసుకున్నట్లయితే మనం ఓటింగ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఓటింగ్ అనాలిసిస్ లో తీసుకున్నట్లయితే స్టిల్ ఇప్పటి వరకు కళ్యాణ్ పడాల దూసుకుపోతున్నాడు అనిపించింది. సో చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఎందుకంటే మనోడు లాస్ట్ కెప్టెన్ అయ్యాడు, లాస్ట్ వీక్ నామినేషన్లో లేడు, అయినా కానీ ఓటింగ్ ఎలా పడుతుందిరా అని ఒక డౌట్ ఉండొచ్చు. బట్ తన క్యారెక్టర్ అనేది జనాలలో ముద్ర వేసేసాడండి. మీరు చూసుకున్నట్లయితే తను కెప్టెన్ అవ్వక ముందు వీక్ లో నామినేషన్ ఉన్నాడు కదా, అప్పటికి ఇప్పటికి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత మారిందంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది కళ్యాణ్ ఓటింగ్ అనేది. ఎందుకైందంటే మనోడికి స్క్రీన్ స్పేస్ రాలేదు లాస్ట్ 2 weeks లో. ఒకవేళ తిను ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయినా కానీ తిను ఆడియన్స్ తో మాట్లాడే అవకాశం రాలేదు. దాంతో పాటు అంత అంటే ఏవైతే తన మంచి కంటెంట్ ఉందో అది కూడా బిగ్ బాస్ టెలికాస్ట్ చేయలేదు. అయినా కానీ వీడికి ఎలా ఓటింగ్ పెరుగుతున్నది అంటే ఏం లేదండి రీజన్. సో ఒక గీత చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీతలా కనపడుతుంది, పెద్ద గీతలా కనపడుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే తనుజ గారు రిపీటెడ్ గా తన మిస్టేక్స్ చిన్న మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఆ మిస్టేక్స్ చేయడం వల్ల తినక ప్లస్ అవుతుంది. కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో కామన్ ఆడియన్స్ ఈ అమ్మాయి కంటే ఇతనే బెటర్ గా ఉన్నాడు కదా, సో ఈ సిచ్యువేషన్ లో అతను బాగా డీల్ చేశాడు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తోటి ఓటింగ్ అయితే బాగా పడుతుంది. ఆల్మోస్ట్ ఏ పోల్ తీసుకున్నా కానీ 10 to 20% డిఫరెన్స్, ఇద్దరి మధ్య అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో చూడాల కళ్యాణ్ పడాల విన్ అవుతాడా, విన్ అవ్వకపోయినా తను టాప్ లో ఉన్నాడండి. ఎందుకంటే తన జర్నీ ఎక్కడ స్టార్ట్ చేశాడు, 100 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో స్టార్ట్ అయింది తన జర్నీ. ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ కొట్టే స్టేజ్కి వచ్చాడంటే అసలు టూ గుడ్ అనుకోవాలి. అసలు హైలైట్ తన జర్నీ ఒక హీరోయిక్ జర్నీగా అనిపించింది. తనుజ గారు అయితే 2nd place లో ఉన్నారు. సో మీరు బయట జరిగే ఏదైతే యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ట్విట్టర్ కానీ ఈ పోల్స్ అయితే నమ్మొద్దండి. ఎందుకంటే తనుజ గారికి టీవీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, తనుజ గారికి మిస్డ్ కాల్స్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి ఏంటంటే బిగ్ బాస్ టీం వాళ్ళు రివీల్ చేయాలనుకుంటున్నారు, ఏంటి ఈ ఓటింగ్ అనేది రివీల్ చేయాలనుకుంటున్నారు. రివీల్ చేస్తే బాగుండి అనిపించింది, ఫెయిర్ గా జరుగుతుంది అనేసి చేస్తే బాగుండి అనిపించింది. 3rd place వచ్చేసరికి డీమన్ పవన్ దూసుకొని వచ్చాడు. మనోడు ఈ లాస్ట్ 2-3 weeks అంటే మన రీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి డీమాన్ లో వచ్చిన చేంజ్ ఏంటంటే మంచి జోవెల్ గా ఉంటున్నాడు, జోకులు వేస్తున్నాడు, జాలీగా ఉంటున్నాడు, గేమ్స్ ఆడుతున్నాడు, విన్నింగ్ కోసం ఆడట్లేదు, తాను ఎలా ఆడాలనుకుంటున్నాడు అలా ఆడుతున్నాడు. గెలవాలి అన్న పాయింట్ తోటి అయితే ఆడట్లేదు, విన్నింగ్ కోసం అంటే టైటిల్ కొట్టాలన్న పాయింట్, అంటే ఆల్రెడీ మేబీ తనకు అర్థమైపోయచ్చు టైటిల్ ఇంకా రాదు అన్న వదిలేసినట్టు. ఎంత ఫ్రీగా వదిలేస్తే ఎలాగ పక్షి అనేది ఫ్రీగా వదిలేస్తే ఎలాగ ఎగురుతుందో అలా ఎగురుతున్నాడు ఇప్పుడు. అందుకు సో డిమాండ్ కూడా కొంతమంది నచ్చి డిమాండ్ 3rd place లోకి అయితే వచ్చాడు. ఇమ్మాన్యుయల్ 4th రావచ్చు మ్యాక్సిమమ్. మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్ ఉండొచ్చు మేబీ ఫైనల్లో కూడా. లాస్ట్ లో వచ్చేసరికి సంజన గారు ఉన్నారు. సో ఆబ్వియస్లీ సంజన గారు ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వాల్సింది. సో 5th పొజిషన్ అయితే సంజన గారిని కొట్టే వాళ్ళు అయితే ఎవరు రారు, ఇమ్మాన్యుయల్ రాడు, డిమాండ్ రాడు. డీమన్ అయితే మాక్సిమం 3rd పొజిషన్ లో ఉంటాడు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. దాంతో పాటు ఒకవేళ మనీ ఆఫర్ చేస్తే ఎవరు మనీ తీసుకుంటారు అనే దాన్ని కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు ఐ హోప్ ఈ వీడియో మొత్తం మాక్సిమం కవర్ చేసినాను నేను అనుకుంటున్నా, మన ఎపిసోడ్ 101 లో ఏం జరిగింది అనే దాని గురించి. దాంతో పాటు కళ్యాణ్ దూసుకుపోతున్నాడు ఓటింగ్ లో అనే దాని గురించి కూడా చెప్పాను కదా. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి కంటెంట్ వీడియోలు అయితే క్రియేట్ చేస్తాను. ఇంకొక 10 days లో స్టార్ట్ చేస్తాను నా జర్నీ. మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు ఉంటుందని, నాకు సపోర్ట్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నేను మీ మిస్టర్ బైరెడ్డి.